కుటుంబంలో అవమానంగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఓర్చుకో. దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ తల్లిగా నీ శక్తి నీ బలముతో నింపండి. పీడకాలంలో విడుదలవ్వండి. భయంకరమైన చీకటి శక్తుల నుండి ఈ తల్లి గారికి విడుదలవ్వండి. ఇదిగో నేను ఇక్కడ చుట్టూ వెలుగునివ్వండి. నీ చుట్టూ నా దగ్గరకు వచ్చావు. ఇదిగో నీ చుట్టూ చీకటితో వచ్చావు, నీ చుట్టూ వెలుగు లేదు. ఇదిగో ఇప్పుడు దైవ దాసురాల్ని ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో దేవుని హస్తం నీ మీదకి వచ్చి నీ చుట్టూ ఉన్న చీకటి దేవుని వెలుగుని మీదకి వచ్చి ప్రార్థన చేస్తుండగా నువ్వు ఏదైతే మనసులో అనుకున్నావు, నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, ఆర్థిక ఇబ్బందులు ఏంటో, ఇంటిలో ఇబ్బందులు ఏంటో, కుటుంబంలో సమస్యలు ఏంటో సమస్తము దేవుడు చూచాడు. ఆయన నీకు ఒక్క మాటతో విడుదల అనుగ్రహించినాడు. ప్రార్థన చేస్తుండగా ఈ అభిషేక ప్రార్థనలో ఈ బిడ్డతో మాట్లాడుతున్నావు. ఈ బిడ్డ జీవితం నీకు ఆయన గొప్ప సాక్షిగా ఉండబోతున్నాడు. ఈ బిడ్డ నీకు బలముగా ఉండబోతుంది. ఈ బిడ్డ పరిశుద్ధాత్మ శక్తిగా ఉన్నాడు. ఈ బలమైన ఆయుధముగా నీకు ఈ శక్తిని ఈ బలమును ఈ పొందడానికి అభిషేక ప్రార్థన చేస్తుండగా మంచి జ్ఞానము ఆరోగ్యము శక్తి పెడుతుంది. అభిషేక ప్రార్థన చేస్తుండగా నీ శక్తి కార్యముల ద్వారా, నీ అద్భుత కార్యముల ద్వారా జయ జీవితం అనే బిడ్డను నిలబెట్టండి. నీ కృపతో బిడ్డను నిలబెట్టండి. ఈ అభిషేక ప్రార్థనకి దేవుని శక్తిని నావించి పరిశుద్ధాత్మను పొందండి. దేవుని శక్తి, దేవుని విడుదల, గొప్ప కార్యములను చూద్దాము. గొప్ప మార్పు ప్రియాంకల దేవుడు ఇచ్చాడు. ఇదిగో ఇప్పటికి అభిషేక ప్రార్థన చేస్తుండగా నీ శక్తి, నీ బలముతో ఇదిగోనైనా నీ కార్యములు, నీ గొప్ప కార్యములు బిడ్డ చాటించబెట్టుగా ఉండగా ఇప్పటికి అభిషేక ప్రార్థన చేస్తుండగా ఈ బిడ్డ యవనస్తురాలి ప్రభా నువ్వు బహుగా వాడుకో. అమ్మా నువ్వు దేని గురించి అయితే దేవుని అడుగుతున్నావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఇదిగో బిడ్డకి అభిషేక ప్రార్థన చేస్తుండగా నీ భక్త విషయంలో దేవుడు ఎంతో మార్పు, నువ్వు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అధికమైన మార్పు దేవుడు ఇచ్చాడు. ఇది కేవలం దేవుడు ఇచ్చింది. నమ్ముతున్నావా పూర్ణ? ఒకప్పుడు నీ స్థితి, నీ భర్త స్థితి వేరు, ఇప్పుడు నీ భర్త స్థితి వేరు. అతనిని దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఈ బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తూ ఉండగా ఈ బిడ్డను బలపరచండి, ఈ బిడ్డను దీవించండి. గొప్ప యోగ్యురాలుగా, గొప్ప దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బిడ్డగా ఇంకా ఎన్నో గొప్ప పాటలు పాడే గొప్ప స్వరముతో ఈ బిడ్డ పాటల ద్వారా అనేక మందిని ఆకర్షించి పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో అనేక మందిని నడిపించి యోగ్యురాలుగా దేవుడు నిన్ను 2026వ సంవత్సరంలో ఉంచబోతున్నాడు. ఇదిగో ప్రభు బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ శక్తితో ఇదిగో దైవజనుల ద్వారా పలికించు. ఆత్మతో పరిశుద్ధాత్మని నీ శక్తి, నీ బలము నీ బిడ్డను కమ్ముకొని నీ కృపతో నింపబడుగాక. ఇదిగో నేను బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తుండగా అమ్మ దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ఎడల జాలి కలిగిన దేవుడు, నీ ఎడల ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. నమ్ముతావా ఈ మాట? ఆయన నిన్ను ప్రేమించి నిన్ను నిలబెట్టి దేవుని శక్తి చేత, బలము చేత ఆయన కృపలో నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నువ్వు ఆశించిన దానికంటే అధికంగా ఇవ్వబోతున్నాడు. ఇదిగో నేను బిడ్డకు అభిషేక ప్రార్థన చేస్తుండగా అమ్మ దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు పరిశుద్ధాత్మతో చెప్పిన సాక్ష్యం ఆయన విన్నాడు. నీ నోటి ద్వారా ఆయన దైవజనులకు మాటల కోసం పలికించాడు. సంఘానికి ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇది చిన్న మాట కాదని సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవారు వినును కాక. దేవుని మాట పలికో. బలమైన దేవుడు నిన్ను వాడుకోనుగాక. అభిషేక ప్రార్థన చేస్తుండగా స్వరూప దేవుని అనుభవించి పరిశుద్ధాత్మ నీలో ఉన్నది, అది నిన్ను పని చేస్తుంది. గమనిస్తున్నావా? దేవుని శక్తి నీలో కనబడుతుంది. నువ్వు సువార్త స్వరూప మాట నువ్వు రాసామీలుగా రాకకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీలో పరిశుద్ధాత్మ వచ్చింది. దేవుని ఆత్మ చేత ప్రకటించావు. దేవుని శక్తి అది దేవుని ఆత్మ. నువ్వు ప్రకటిస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ మాటలాడలేక ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు మాట్లాడి
విపరీతంగానే సువార్త ప్రకటించు. ఇదిగో ప్రభా తల్లి గారికి